జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. శ్రీ సీతారామ ఆంజనేయమయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిజంగా హనుమంతునితో సాటి అయిన బలవంతుడు మరొకడు లేడండి. ఇందులో ఏమీ అతిశయోక్తి అనేటువంటిది లేదు. ఈ మాట రాముడే అగస్త్యుడితో అంటాడు. నిన్న సందర్భం చెప్పుకున్నాం కదా, ఇప్పుడే అగస్త్యుడి వారితో ఉన్నప్పుడు రాములు వారు అంటారు. ఈ అతుల అనే శబ్దము రామాయణం నుంచి స్వీకరించారు తులసీదాస్. అతులం బలమే తద్వై వాలినో రావణస్య చ నత్వేతాభ్యాం హనుమత సమంతితి మతిర్మమా. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. హనుమంతునితో సమానమైనటువంటి బలం ఎవరికీ లేదు, వాలికి లేదు, రావణునికి లేదు అని నా అభిప్రాయం అన్నాడు రాముడు. ఎందుకంటే వీరుడే వీరుణ్ణి గుర్తించగలడు, అంతే కదా. బలహీనుడు బలవంతుని గుర్తించగలడు, ఆ బలవంతుని గుర్తించగలడు. రాముడంతటి వీరుడు హనుమంతుడి గురించి అన్న మాట ఏమిటి? ఈయన్ని మించిన బలవంతుడు లేడయ్యా అన్నాడు ఇక్కడ. పైగా న కాలస్య న చక్రస్య న విష్ణోర్విత్తపస్య చ కర్మాణి తాని శ్రూయంతే యాని యుద్ధే హనుమత. హనుమంతుడు యుద్ధంలో చేసినవన్నీ నేను గమనించాను. ఇలాంటి పనులు యముడు చెయ్యలేడు, ఇంద్రుడు చేయలేడు, విష్ణువు చేయలేడు, కుబేరుడు చేయలేడు. అలాంటి పని చేశాడన్నాడు. అన్నవాడు విష్ణువే, అది తెలుసుకోవాలి. మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి కూడా వాళ్ళ అవసరమైతే తగ్గించేసుకుంటారు. మహాత్ముల లక్షణం. ఇలాంటి యుద్ధగాథలు నేను ఎన్ని వినలేదు, పురాణాల్లో విన్నాను, వేదాల్లో విన్నాను. కానీ హనుమంతుడు యుద్ధంలో చేసినటువంటి గొప్పతనం ఏ దేవతలను చూడలేస్తుమా, అది ఆశ్చర్యం. పైగా ఇతడి వల్లనే ఏతస్య బాహువీర్యేణ లంకా సీతా చ లక్ష్మణ ప్రాప్తామయ జయశ్చైవ రాజ్యం మిత్రాని బాంధవ. రామచంద్రమూర్తి అంటున్న మాట వాల్మీకి స్వయంగా చెప్తున్నారు ఇక్కడ. ఇతడి బాహుపరాక్రమం వల్ల నేను లంకని సాధించగలిగాను, సీతమ్మని సంపాదించగలిగాను, లక్ష్మణుణ్ణి దక్కించుకోగలిగాను. అవునా లేదా? హనుమంతుడి వల్లే లక్ష్మణుడు దక్కాడు. పైగా నాకు జయము లభించింది, రాజ్యం లభించింది, మిత్రులు దొరికారు, నా బంధువులు నాకు దొరికారంటే, మిత్రుడు దొరికారంటే సుగ్రీవుడు హనుమంతుడి వల్లే దొరికాడు కదా. ఇవన్నీ నాకు ఇతర వల్లే లభించాయి. ఒక్క మాట చెప్పాలంటే హనుమంతుడే లేకపోతే ఏమి చేయగలను చెప్పు నేను అంటే ఉత్తమ లక్షణం అది. హనుమంతుడు ఒక మాట అంటాడు, ఈ రాముడికి ఎవరి సహాయం అక్కర్లేదు, ఈయన అన్నీ చేయగలడు. ఆయనకి సహాయపడ్డామన్న ఒక్క కీర్తి మనకు దక్కడం కోసం మన పక్కన పెట్టుకున్నాడు, కానీ మన సహాయం అక్కర్లేదని హనుమంతుడే చెప్తాడు. అయితే రాముని యొక్క ఉదాత్తత ఏమిటంటే హనుమంతుని గుణాలను కీర్తించడం. అంతేగా నేను తగ్గిపోయాడు అనడానికి లేదు ఇక్కడ. హనుమంతుని గొప్పతనాన్ని అంత చక్కగా చెప్పాడు. హనుమాన్ యదిమేన స్యాద్వానరాధిపతే సఖా ప్రవృత్తిమపి కోవేత్తుం జానక్యా శక్తివాన్ భవేత్. వానరాధిపతి అయిన సుగ్రీవుని సఖుడైన హనుమంతుడే నాకు దొరకకపోయి ఉంటే సీతమ్మ జాడ తెలిసేదా, లంకను జయించగలనా, యుద్ధం చేయగలనా? ఇలాంటి హనుమంతుడికి సంబంధించి నాకు ఒక చిన్న సందేహం ఉన్నదయ్యా అని అగస్త్యుని అడుగుతున్నాడు. ఈ సందేహం చాలా ఆశ్చర్యం. అది ఎటులుండే ఈయన మహామహుడు అర్కజు చెంత నుండి బల్లిదుడగు వాలినేల విదళింపక ఉపేక్షయొనర్చే ఆత్మశక్తి తెలియకుండుగాకయని కింక వహించి మహర్షులేటికి సదమల మానసాబ్జునకు శాపమసంగిరి ఎరుంగ తెల్పవే. చాలా గొప్ప ప్రశ్న అండి ఇది. ఇక్కడ హనుమంతుడి గురించి గొప్పతనం నాకు చాలా తెలుసు. పైగా ఈయన ఎటువంటి వాడు అంటే, హనుమంతుడిని అలా చూస్తున్నాడు సింహాసనం మీద కూర్చుని రాముడు. చూసి మురిపెంతో అంటున్నాడు అగస్త్యులతో, తన వాగమృతధార ధరణి జ ప్రాణముల్ నిలిపి నా మదిలోని నెగులు తీర్చే శరణు సొచ్చిన విభీషణు కూర్చుకొమ్మని తెలిపి మాకు ప్రతిష్ఠ కలుగజేసి పవరంబులో చెర్చి పంక్తి కంటును యురస్థలి ముష్టిహతి నుంచి సగము చంపే పరుల చేయి హతులైన ప్లవగోత్తములకు జీవములిచ్చి మా ప్రభవంబు నిలిపే. హనుమంతుని యొక్క వైభవాలను ఒక్కసారి రామచంద్రుని స్మరించుకుంటున్నాడు. తన వాగమృతంతో సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి సీతమ్మ ప్రాణాలు నిలిపాడు. సీతమ్మ ప్రాణాలు నిలిపాడు హనుమంతుడు తెలుసా? కొంచెం సుందరకాండ చూడండి. సరిగ్గా సీతమ్మ ఇంకా హతాసురాలి ఉరిపోసుకోబోతున్న సమయంలో, జడని మెడకు చుట్టుకొని ఉరిపోసుకోబోతున్న సమయంలో హనుమంతుడు రామకథ చెప్పాడు. దానితో సీతమ్మ ఆగింది. ఆ తర్వాత సీతమ్మ దుఃఖం పోగొట్టాడు. అంటే ముందు ప్రాణాలు నిలిపాడు, తర్వాత దుఃఖం పోగొట్టాడు. అందుకే తన వాగమృతధార, అమృతం వస్తేనే ప్రాణాలు వస్తాయంటారు. హనుమంతుడు వాగమృతం వల్ల సీతమ్మకు ప్రాణాలు దక్కాయి. అంతేకాదు, విభీషణుడు శరణు వెడితే ఈయనకు అభయం ఇవ్వచ్చు అని చెప్పింది హనుమంతుడు ఒక్కడే.
మిగిలినటువంటి సుగ్రీవుడు, అంగదుడు మొదలైన వారందరూ కూడా శత్రు సోదరుడు యుద్ధ సమయంలో వచ్చినప్పుడు అభయం ఇవ్వకూడదు మంచిదన్నట్ట. నువ్వేమంటావయ్యా అన్నారు హనుమంతుడిని. హనుమంతుడు ఒక్కడే చెప్పాడు, అభయం ఇవ్వచ్చు పర్వాలేదు, ఇతడు మనల్ని ఏమీ చేయలేడు అని చెప్తే అప్పుడు శభాష్ అన్నాడు రాముడు, అభయం ఇస్తున్నానన్నాడు. అంటే ఎవరి ఒపీనియన్ తీసుకున్నట్టు ఆయన? ఎంతమంది మాట కాదు, హనుమంతుడి మాట తీసుకున్నాడు. అయితే హనుమంతుడు ఒక మాట అంటాడు, నీకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు రామా, నీకు తెలుసని అడగాలి కనుక అడిగేవు. నువ్వు 10 మందితో వెళుతున్నప్పుడు 10 మంది మాటకి గౌరవం ఇవ్వాలని డిస్కషన్ పెట్టావు నువ్వు, కానీ నీకు చెప్పాలా అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడు? అభయం ఇస్తున్నాడు. అంటే హనుమంతుడు, రాముడు, సీతమ్మ ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు. ఇది కూడా ఆలోచించవలసిన ఒక అంశం అండి. ఈ పాయింట్లో రామాయణం చదవండి, ఎంత మధురంగా ఉంటుందో. ముగ్గురు ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ. అంటే నోబుల్ పర్సన్స్ ఆలోచనలు ఒకేలా ఉంటాయంటారే, అలా కనబడుతుంది ఇక్కడ. అందుకే ఇతడు ఈ విధంగా నాకు విభీషణుడి శరణు ఇవ్వాలి అని చెప్పి నాకు మరింత ప్రతిష్ట ఇతడు ఇచ్చాడు. అంతేకాదు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దశకంఠుడైనటువంటి రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ గుద్దడంతో ముష్టిహతు నుంచి సగం చంపేశాడు ఆయన్ని. అదేవిధంగా ఇతరుల చేత, రాక్షసుల చేత దెబ్బతిన్న వానరులకి ఇతడు ప్రాణాలు పోశాడు. మరి సంజీవ పర్వతం తీసుకొచ్చి వాళ్ళందరూ బ్రతికించాడు కదా. అంతేకాదు పడిన లక్ష్మణ్ను బ్రతికించి భానుకులము నిలిపే. ఇతడు లక్ష్మణ్ను బ్రతికించి సూర్యవంశాన్ని నిలిపే అంతట జననీక నిర్వహించే వేయునిక నేల నా కొరకై అనేక ధనుజ వీరల దృంచని అనిలసుతుడు. నా కోసం ఎంత చేశాడయ్యా, నా కోసం. అంటే హనుమంతుడు ఏది చేసినా రాముడి కోసం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ హనుమంతుడు ఏం పని చేసినా రామకార్యం పేరు పెడితే జరిగిపోతుంది. రామకార్యం అంటే చెప్పండి, రాముడి పని కదా. రామకార్యం అంటే లోకక్షేమం. ఇది రాముడికి ఏం కార్యం ఉందండి? రామకార్యం కోసమే హనుమంతుడు పనిచేస్తాడంటే లోకక్షేమం కోసం మాత్రమే హనుమంతుడు పనిచేస్తాడు. ఇది అర్థం అండి ఇక్కడ. రామ అంటే ఆనందం, లోకానికి ఆనందం కలిగించే కార్యమే రామకార్యం. హనుమంతుడు దానికే పనిచేస్తాడు, కనుక నా కోసం పనిచేశాడు. అలాంటి హనుమంతుడి విషయంలో నాకు సందేహం కలిగింది. ఆ వాలి వెంట పెడితే సుగ్రీవుడు పారిపోయాడు కదా. ఆ సుగ్రీవుడు పారిపోయి ఋష్యముఖ పర్వతంలో తలదాచుకున్నాడు. అక్కడే నేను కలుసుకున్నాను. కానీ సుగ్రీవుడి వెంట ఉన్నటువంటి వాడు హనుమంతుడు విడవకుండా. అటువంటప్పుడు ఆ వాలి వెంట పెడితే సుగ్రీవుడు పారిపోయాడు కానీ హనుమంతుడు ఎందుకు పారిపోయాడు? ఆయన వాళ్ళని ఒక గుద్దొచ్చు కదా. నాకు తెలుసు ఇతడి ముందు వాలి కూడా నిలబడలేడు. స్పష్టంగా వాలికి కూడా ఈ బలం లేదని స్వామి చక్కగా చెప్పాడు. అతులం బలమే తద్వై వాలినో రావణస్య. వాలి ముందు రావణుడు నిలబడలేడు, రావణుడికి అనుభవం అది. అలాంటి వాలి హనుమంతుడి ముందు నిలబడలేడు. నాకు తెలుసు, హనుమంతుడి బలం చూశాను. అలాంటిది ఎందుకు ఆ పని చేయలేదు? కొందరు ఏం చెప్పారు అంటే, నేను విన్నాను, కొంత వాకప్ చేశాను. అప్పుడు ఊరుకుంటానా? ఎందుకంటే జాంబవంతుడు నాకు చెప్పాడు, ఈయనకి ఎవరైనా పూర్వవృత్తాంతం చెప్తే అప్పుడు ఈయన విజృంభిస్తాడు. అంతవరకు ఆయన విజృంభించాడు. పూర్వవృత్తాంతం అంటే ఈ జన్మవృత్తాంతం. ఈయన జన్మవృత్తాంతం చెప్తే తన బలం తనకు తెలుస్తుంది. అంతవరకు తన బలవంతుడనే విషయం నీకు తెలియదు. ఎందుకంటే ఋషులు ఆ విధంగా చిన్నప్పుడు చెప్పించారు అని విన్నాను నేను. నాకు ఇప్పుడు 2 సందేహాలు. వాళ్ళని నేను ఎందుకు కొట్టలేదు, పైగా చిన్నప్పుడు ఋషులు ఎందుకు చెప్పించారు, ఈ 2 తెలుసుకోవాలండి. పైగా శపించగలిసినటువంటి వాడు కాదే వీడు. ఎందుకంటే మహర్షులు ఏటికి ఈ సదమల మానసాబ్జునుకు శాపమసంగిరి, ఈ నిర్మలమైన మనస్సు గల హనుమంతునికి వాళ్ళెందుకు శాపం ఇచ్చారు అంటే, అగస్త్యుల వారు ఎలా ప్రారంభిస్తున్నారంటే, భలే అడిగేవయ్యా. అంటే హనుమంతుని జన్మవృత్తాంతం చెప్పాలి నీకు అంటూ, చండకరాన్వయాంబునిది చంద్ర రఘుద్వహ, ఈ సమీరపుత్రుండు మహాత్ముడవునే కదా. ఇతడు సామాన్యుడు కాడయ్యా. తొల్లిటి పుట్టుక ఏకపాదరుద్రుండితడంచు కొందరు బుధుల్ గణియింపుదురు, ఆ రహస్యము ఎవ్వండెరుగున్ చరాచర భవంబులెరింగిన నీవు తక్కగన్. అగస్త్యుల వారు ఇక్కడ బయట పెట్టేస్తున్నారు. ఏమనంటే, ఈ సమీరపుత్రుడు మహాత్ముడు అని నువ్వు అంటున్నావు, నేను అంటున్నాను. కానీ ఇది సాక్షాత్తు రుద్రుడే అనే మాట ఎవరికి తెలుస్తుందయ్యా? చరాచర భవంబులెరింగిన నీకు తక్కగన్. సర్వసృష్టికర్తవి, స్థితికర్తవి, లయకర్తవని నీకు మాత్రమే తెలుస్తుంది ఈ జగత్తు రహస్యములు. అది నీకే ఈ రహస్యం తెలుసు. లేకపోతే సాక్షాచ్చంబుడు కాకయున్న కలవే. గొప్ప మాట అన్నాడు ఇక్కడ కంకటి పాపరాజు గారు. సాక్షాచ్చంబుడు అంటే సాక్షాత్తుగా శంభుడిగిన, సాక్షాత్ శంభువు కాకపోతే ఇలాంటి దివ్య గుణాలు ఎవరికి ఉంటాయి చెప్పు? ఇవన్నీ శివునికున్న గుణాలే.
ఆ శాంతం కానీ, ఆ రౌద్రం కానీ, ఆ పరాక్రమం కానీ, ఆ జ్ఞానం కానీ, దయ కానీ అన్నీ దగ్గరున్నాయి. అదే సాక్షాచ్చంబుడు కాకయున్న కలవే చర్చింప ఈ శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు రుద్రాంశంబునన్ పార్వతీ కుక్షిని వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి ఈ అక్షయద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలెన్. హనుమ జన్మవృత్తాంత రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అనిలు వరంబుచే పిదప అంజనకున్ జనియించి జన్మమెత్తినప్పుడే భానునిన్ పొదివే దేవతలిచ్చు వరంబులుంది అందున శిశువవుట గర్వివలెతోచిన మౌనులు శాపమిచ్చిరి ఈతనికొక రెండు పేర్కొనిన దాక స్వశక్తి ఎరుంగ కొండకన్. ఇది ఈతనికి ఒక రెండు పేర్కొనిన దాకా స్వశక్తి ఎరుంగకుండగన్. ఇది అనమాట. ఎవరైనా చెప్తే కానీ ఈ శక్తి నీకు తెలియదు కనుక జాంబవంతుడు చెప్పాడు. ఆ జాంబవంతుడు చెప్పగానే అప్పుడు విజృంభించాడు వీరుడిగా. అంటే హనుమంతుడు అంతవరకు జ్ఞానిగా మాత్రమే ఉన్నాడు, ఒక మహామంత్రిగా ఉన్నాడు. అదే నేను చేసిన పనులు బట్టి నన్ను హనుమంతుడు అంటారు అని నిన్ననే చెప్పుకున్నాం. అంటే జ్ఞానరూపమైన కార్యములు బట్టి ఆయన హనుమాన్ అనే పేరు సార్థకమైంది. పరాక్రమం మాత్రం చూపించలేదు ఆయన, ఎంత ఉన్నట్టు ఆయనకు తెలియదు. అంతే సుగ్రీవుడు పరిగెడితే అంతప్పుడు పరిగెత్తాడు. మళ్ళీ జాంబవంతుడు చెప్తాడు. అందుకే సరిగ్గా అక్కడ హనుమద్ విజృంభణ ఘట్టం కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికల్లా జాంబవంతుడి దగ్గరికి వచ్చి చెప్తాడు. పైగా 100 యోజనాల సముద్రాన్ని దాటాలి అని సంపాతి ద్వారా తెలుసుకున్న తర్వాత ఎవరు 100 యోజనాలు దాటగలరు అని ప్రశ్నిస్తుందండి. వచ్చినప్పుడు జాంబవంతుడు అక్కడున్న వానర వీరులందరూ అడుగుతాడు, నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు, నువ్వెన్ని అని అడుగుతాడు. గవయుడు, అందులో గవయుడు, గవాక్షుడు ఇత్యాదులు చాలామంది ఉన్నారు. మైందుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు, అంగదుడు వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ అడుగుతాడు. ఒక్కొక్కరిని 10 యోజనాలు, 20 యోజనాలు, 40 యోజనాలు, 30 యోజనాలు ఇలా చెప్తూ ఉంటారు. అంగదుడు మాత్రం నేను 100 యోజనాలు వెళ్ళగలను కానీ తిరిగి రాగలనో లేదో తెలియదు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు తన గురించి తాను చెప్పుకుంటాడు. నేను ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, ఒకప్పుడు మొత్తం భూమండలమంతా తిరిగిన వాడిని నేను. ఎందుకంటే వామనావతారంలో త్రివిక్రముడు కనిపించినప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాను నేను. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కానీ నా వల్ల కాదు అన్నాడు. ఏమీ చెప్పకుండా ఒక్కొక్క చోట మౌనంగా కూర్చున్నాడు హనుమత్ స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు అని అడగలేదు, నువ్వు మాత్రమే 100 యోజనాలు దాటగలవు అన్నాడు ఆయన. ఇక్కడ ప్రారంభమే అది. ఎందుకంటే నీ పరాక్రమం అటుంది ఆయన, నీ చరిత్ర ఇలాంటిది. చెప్పకుండా ఒక్కొక్క చోట మౌనంగా కూర్చున్నాడు హనుమత్ స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు అని అడగలేదు, నువ్వు మాత్రమే 100 యోజనాలు దాటగలవు అన్నాడు ఆయన. ఇక్కడ ప్రారంభమే అది. ఎందుకంటే నీ పరాక్రమం అటుంది ఆయన, నీ చరిత్ర ఇలాంటిది. మీ అమ్మ అంజనాదేవి, మీ నాన్న కేసరి. అంజనాదేవి కేసరి యొక్క అనుమతితో ఆజ్ఞతో తపస్సును ఆచరించింది. ఆ తపఫలంగా రుద్రతేజస్సు వాయువు ద్వారా ఈమె యందు ప్రవేశింపబడింది అంటూ మొత్తం కథ చెప్తాడు. ఆ చిన్నప్పటి కథ అంతా అప్పుడు మనకు వస్తుంది, తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. ఆ చిన్నప్పుడు ఈయన చూపించిన పరాక్రమం బలం పసితనం నుంచి ఉంది ఆయనకి. అయితే అల్లరి పెట్టేవాడు బలవంతుడైతే సహించడం కష్టం. చిన్నపిల్లలు అల్లరి పెడతారు కానీ పెద్ద బలం లేదు కానీ పర్వాలేదు, వాళ్ళకి బలం కూడా తోడైతే తట్టుకోవడం మహా కష్టం. ఎందుకంటే సరదాగా ఒక వస్తువు మీద చేయి వేస్తే ముక్కలు కూర్చుంటుంది. ముక్కలు ఎందుకు దాని సరదాతో ప్రతి వస్తువు మీద చేయి వేస్తాడు వాడు. ఇక్కడ దానితో అన్నటువంటి ఆ అరణ్యంలో ఉన్నటువంటి అగ్నిహోత్రీకులు ఋషులు వాళ్ళందరికీ మాటిగా ఆ అల్లరి వల్ల ఇబ్బంది కలిగింది. దానితో వాళ్ళు ఏం చేశారంటే ఈ అల్లరి పరాక్రమం ఇవేవీ లేకుండా ఒద్దికగా ఒకచోట కూర్చొని అన్నారు ఇక్కడ. అప్పుడు వాళ్ళ అమ్మంది, ఇంత బలవంతుడు ఏమీ ఎరగనట్టు ఉంటే ఏం బాగుందా అంటే, జ్ఞానిగా ఉంటాడు ఆయన, పరాక్రమవంతుడే కానీ ఆయనకు తెలియదు. ఎప్పుడు తెలియాలి అప్పుడు తెలుస్తుందిలే. ఈయన గురించి ఎవరైనా చెప్పినప్పుడు ఈ పూర్వవృత్తాంతం చెప్పాలి ఆయనకి. ఇది అందువల్ల ఈయనకి చిన్నప్పుడు ఆ శాపం వల్ల తెలియలేదయ్యా అన్నారు అగస్త్యుల వారు. అవునా అన్నాడు రామచంద్రమూర్తి. ఆయన అవునా అన్నాడు కానీ మనం మరో ప్రశ్న వేయాలండి. ఇంకా శ్రద్ధగా విని ఉంటే ఏమనంటే, ఆ జాంబవంతుడేదో ఆ వాలి వెంటపడినప్పుడే చెప్పచ్చు కదా, సరిగ్గా ఎగిరేటప్పుడే ఎందుకు చెప్పాడు? ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నప్పుడే మామూలుగా ఎవడైనా నవలా కథ రాస్తే చేంజ్ చేయొచ్చు, జరగని కథ కనుక. జరిగిన కథ ఎలా జరిగిందో అలాగే రాశాడు వాల్మీకి. అటువంటిప్పుడు ఇన్సిడెంట్స్ అనేవి ప్లాన్డ్గా జరుగుతాయి. అయితే ప్లాన్డ్గా జరగవంటే అర్థం మన ప్లాన్గా జరగవు కానీ భగవత్ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంటాయి. ఇక్కడ హనుమంతుడు పరాక్రమం రామకార్యం కోసం మాత్రమే కనుక ఆ సమయంలోనే జాంబవంతుడు పెట్టాడు. ఇది రహస్యం అండి ఇక్కడ. కానీ ఇంత పరాక్రమం దేనికోసం దాచుకున్నాడు? రాముడి కోసం. ఆ వాళ్ళని కొట్టాల్సిన వాడు రాముడు.
దానితోనే రామకార్యంకి ఈయన వెళ్ళాలి. అప్పుడు వరకు పరాక్రమం చెప్పలేదు. దీన్ని బట్టి జాంబవంతుడికి కూడా అప్పుడు చెప్పాలని బుద్ధి పుట్టింది. అందుకని జాంబవంతుడు అప్పటిదాకా చెప్పలేదు తెలుసు కనుక అనడానికి లేదు. జాంబవంతుడికి కూడా ఆ బుద్ధి అప్పుడు ఎందుకు పుట్టిందంటే అప్పుడు ఆ బుద్ధి పుట్టించేవాడే భగవంతుడు. ధియోయోన ప్రచోదయాత్. ఆ సమయంలో ఆ బుద్ధి కలిగించాడు జాంబవంతుడికి. అప్పుడు విరమించాడు హనుమ. ఒక్కసారి గుర్తు చేస్తే చాలు, మాటి మాటికి గుర్తు చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అంతే, ఇంకా అక్కడి నుంచి ఆయనకి అడ్డు ఆపు లేదు. ఇది వృత్తాంతం. ఇంకేన జనన గాథలో ఇప్పుడు కొన్ని రహస్యాలు కొంచెం అందించి వదిలేసాం. పార్వతీ కుక్షీన్ వృద్ధి వహించి పావకునిలో కొన్నాళ్ళు వర్తించి ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసిలన్ అనిల వరంబుచే పిదప అంజనకున్ జనియించి. అక్కడ వరకు తీసుకుంటే హనుమ జన్మ వృత్తాంతంలో క్రమం ఉంది. ఆ క్రమ రహస్యం తర్వాత తెలుసుకుందాం, దానికి సంబంధించిన నామం వచ్చినప్పుడు. ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నది అతులిత బలధామ. ఆయన యొక్క సాటి లేని బలం ఎంత గొప్పదయ్యా అన్నారు. అందుకే ఈయన యొక్క ఆ పరాక్రమం ఉన్నదే రావణు పుత్రు కంటే, అలా రావణు కంటెను వాలి కంటే ఈ పావని బాహు విక్రమ విభాసితుడు ఇంచుక అల్గనేని లోకావళి హావళింగును. హనుమంతుడికి కానీ కాస్త కోపం వస్తే ముల్లోకాలు నాశనం చేస్తాడు. కోపంతో ముల్లోకాలు నాశనం చేసేవాడిని రుద్రుడండి. కానీ ఆ తత్వం ఈయన దగ్గర ఉన్నది. మహర్షుల చాపముచే స్వకీయమౌ లావెరుగుండు మత్తకరిలాగున ఉండు ఇతండు రాఘవా. ఇది చెప్పాడు. అందుకే ఈ హనుమంతుడు సంక్రందనజిత్ దశాస్యుల, సంక్రందనజిత్ అంటే ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు మొదలుకొని సర్వరాక్షుల్ని సంహరించగలిగిన వాడితడు. పైగా ఈయన కఠిన విగ్రహుడు అన్న విషయం పర్వతం కంటే గొప్పవాడు. పర్వతాలు కఠినంగా ఉంటాయంటారు, దానికంటే కఠినుడు. ఈ విషయం మైనాకుడికి తెలుసు. ఎందుకంటే ఈయన తాకగానే మైనాకం కదిలిపోయింది. అందుకే కదలడీతడు వజ్ర కఠిన విగ్రహుడంచు పోలగా మైనాక శైల మెరుగు. ఈయన శరీరం పర్వత సమానమని మైనాక శైలానికి తెలుసు. వెరవడీతడు మహావీరశేఖరుడంచు శోధింపవచ్చిన సురస ఎరుగు. ఇతడు దేనికి భయపడ్డు మహావీరుడు అని సురసకు తెలుసు. సుందరకాండ వృత్తాంతం అందరికీ తెలిసినదే. కలగడీతడు భూరి గాంభీర్యనిది అని వడిబాయ ఇచ్చిన వనధి ఎరుగు. ఆయన ఎగురుతుంటే సముద్రం చూస్తోంది. గాంభీర్యం నాకంటే ఈయనకే ఎక్కువ దండం పెట్టిందిట. కానీ సముద్రానికి తెలిసిన గాంభీర్యం ఎంతో. బలిమినీతడు మహాబలునంత వాడని కెరళి మార్కొనిన లంకిణి ఎరుంగు. ఈయన మహాబలుడని లంకినికి తెలుసు. జీవదాయకుడితడిని సీత ఎరుగు, రాక్షసాంతకుడితడిని అక్షుడెరుగు. కపీసం అక్షహంతారం, రావణాసురుడు అక్షుడు, అతను కొట్టాడు. అందుకే రాక్షసాంతకుడితడిని అక్షుడెరుగు, అధికుడితడని రావణి అస్త్రమెరుగు. ఇతడు చాలా బలవంతుడని ఇంద్రజిత్తు యొక్క అస్త్రానికి తెలుసున్నాడు. ఇక్కడ ఇంద్రజిత్తుని హనుమంతుడు కొట్టి దెబ్బ సామాన్యం కాదండి. ఎందుకంటే ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి అందరూ దెబ్బతినేశారు. మొట్టమొదట ఇంద్రజిత్తు హనుమంతుని కొడదామని బ్రహ్మాస్త్రం వేస్తే హనుమంతుడు బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు. అప్పుడు తెలిసింది ఇతని బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదయ్యా అని. భయపడిపోయాడు ఇంద్రజిత్తు. తర్వాత యుద్ధభూమిలో రామునిపైన వానరులపైన అతడు వేసిన అస్త్రానికి అందరూ మూర్ఛితులయ్యారు, హనుమంతుడు కాలేదు. ఇదొక విశేషం. అంతేకాదు ఇంద్రజిత్తు నికుంభులా యాగం చేస్తాడు. అది పూర్తయ్యే లోపల అతను సంహరించకపోతే ప్రమాదం సుమా అని విభీషణుడు చెప్పగానే లక్ష్మణస్వామి వెళ్తాడు. లక్ష్మణుడితో పాటు హనుమంతుడు వెళ్తాడు, మరికొందరు వానర సైన్యం వెళ్తారు. అతడు యాగంలోంచి లేస్తే మాత్రం ఇంద్రజిత్తు ఇంకా మరణిస్తాడు. అతడు లేవకూడదని హఠం పెట్టి కూర్చున్నాడండి. ఎవరొచ్చినా అక్కడ సైన్యాన్ని పెట్టించాడు. ఆ సైన్యం అంతా కదిలితిపోని వీళ్ళు లేవలేదు. ఆ సైన్యాన్నంతని కదిలేలా చేసి వాటి దెబ్బ కొట్టేవాడు హనుమంతుడు. ఇది తెలుసుకోవాలి. యుద్ధంలో హనుమంతుడు ఎలా ప్రవర్తించాడు అనేది ఒక యుద్ధకాండలో పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ విషయాలను రాముడు గుర్తు, అందుకే చెప్తున్నాడు ఇక్కడ. అధికుడితడని రావణి అస్త్రమెరుగు, సిద్ధమిది అని రామ నీ చిత్తమెరుగు. ఇదంతా సిద్ధమని ఓ రామ నీ చిత్తానికి తెలుసున్నాడు మళ్ళీ అగస్త్య మహర్షి. ఈ విధంగా హనుమంతుని యొక్క అతులిత బలధామ అనగానే ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలండి. ఇక్కడ అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం. పైగా ఆయనే సరిగ్గా చెప్పాడు, నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. వేల కొలది రావణులైనా నా ముందు నిలవలేరు అన్నాడు హనుమత్ స్వామి. ఇది మా అతిశయోక్తి కాదు, 100% సత్యం. అదే మాట సరిగ్గా మహాభారతంలో వస్తుంది. హనుమంతుడు యొక్క గొప్పతనం. మహాభారతంలో భీముడు హనుమంతుని కలుసుకుంటాడు వనవాస సమయంలో గంధమాదన పర్వతం వద్ద. అక్కడ భీముడు హనుమంతుని యొక్క రూపాన్ని చూడాలనుకుంటాడు.
తర్వాత హనుమంతుడు ఏదో చూపిస్తాడు. ఆ సందర్భం మళ్ళీ చాలా విశేషంగా కనబడుతుంది. ఆ తర్వాత హనుమంతుడు ఒక మాట అంటాడు, భీమసేనా న పర్యాప్తో మమాసౌ రాక్షసాధమ మయాతు నిహతే తస్మిన్ రావణే లోకకంటకే కీర్తిర్నశ్యేద్ రాఘవస్య తత ఏతదుపేక్షితం. ఇది మహాభారతంలోని మాట, హనుమంతుడు చెప్తున్నటువంటి మాట భీముడితో. ఆ రాక్షసాధముడైన రావణ్ణి నేను సంహరించగలను, మొత్తం లంకలో ఉన్నవాడి సైన్యానంతని సంహరించగలను, కానీ రామచంద్రమూర్తి కీర్తి దెబ్బ తినకూడదని నేను ఉపేక్ష వహించాను, నేను చంపలేదు అన్నాడు. ఇక్కడ సీతమ్మ కూడా అదే మాట ఉంటుంది, రాముని కీర్తి నిలబడాలి, ఆయన సంహరించారంటే కీర్తి, మనం చేయకూడదు ఈ పని అని అక్కడ. అది హనుమంతుని యొక్క మహాబలం. అది అతులిత బలధామ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనం ఉపాసించే దేవత యొక్క దివ్య గుణములు తలంచుకుంటూ ఉంటే మన రక్షణ వస్తుంది. అందులో బలాన్నే ప్రధానంగా చెప్తున్నారు. అదే సత్యమేతత్ రఘుశ్రేష్ఠ యద్బ్రువీషి హనుమతి నబలే విద్యతే తుల్యౌ న గతౌ న మతౌ పరహ. బలంలో కానీ గతిలో కానీ, గతి అంటే వేగం, వేగంలో కానీ మతిలో కానీ హనుమంతుని మించిన వారు లేరు. ఇది అగస్త్య మహర్షి చెప్తున్నమాట. అంటే అటు ఋషి ఇటు రాముడు కలిసి నిండు సభలో హనుమంతుడు గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆయన అంజని పుత్ర పవనసుత్ నామా. తర్వాత మాట ఇప్పటి వరకు రామదూత అతులిత బలధామ అయింది, అంజని పుత్ర పవనసుత నామ. ఇక్కడ మళ్ళీ 3 నామాలు వచ్చాయి, అంజని పుత్ర పవనసుత. ఈ 2 చెప్పగానే హనుమ జన్మ వృత్తాంతం ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ. మళ్ళీ తర్వాత ఇక్కడ శంకర సువన వస్తుంది. ఈ 3 ఒకరి దగ్గర తెచ్చుకుంటే హనుమత్ జన్మ వృత్తాంతం అంతా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది హనుమత్ జన్మ వృత్తాంతం. పార్వతీ కుక్షిలోకి వెళ్ళాడు. ఏమిటండి ఈ విషయముల రహస్యాలు రామాయణంలో నేరుగా చెప్పకపోయినా మంత్రశాస్త్రాల సహాయంతో కంకంటి పాపరాజు ప్రస్తావన చేశారు ఇక్కడ. ఆ శాస్త్రం ఏమిటి, ఎక్కడున్నదో ఇప్పుడు తెలుసుకుంటూ అత్యంత మహిమాన్వితమైన హనుమత్ జన్మ వృత్తాంతాన్ని మనం వినబోతున్నాం. ఏ జన్మ వృత్తాంతం వింటే హనుమంతుడు సంతోషించి విజృంభించాడో ఆ జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి చెప్పుకుంటూ, దీనివల్ల ఇక్కడ ఉండి వింటున్న హనుమత్స్వామి సంతోషించుగాక, సీతారాములు సంతుష్టులగుదురుగాక, దీనితే సంతుష్టులైన సీతారామాంజనేయ బ్రహ్మము సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. కుంజరుడు అనే వానర వీరుడు ఉండేవాడు. ఆయనకు కుమార్తెగా కలిగినటువంటిది అంజనాదేవి. ఈ అంజనాదేవి పుంజిక స్థలాన అప్సరస. ఎందుకంటే దేవతలు వానర వీరులుగా పుట్టాలి. దేవతలు వానర వీరులుగా పుట్టాలంటే మామూలు వానర స్త్రీలకు దేవతలు పుట్టరు. మామూలు మానవులకి దేవతలు జనించే అవకాశం లేదు. అందుకే తపస్సు చేత మానవులు పవిత్రులైతే వాళ్ళలో దివ్యత్వం వస్తే అప్పుడు దేవతలు అవతరిస్తారు. దేవకి వసుదేవులకు కానీ కౌశల్య దశరథులు కానీ తపస్సు చేత యజ్ఞముల చేత పవిత్రులైతేనే పరమాత్మ వచ్చారు. మరి వానరకాంతలకు కలగాలి అంటే ఎలా కలుగుతారు? అందుకు వానరకాంతలకు కలగడం కష్టం. హనుమంతుడు లాంటి వాడు పుట్టాలంటే మామూలు వానరకాంత కలగడాయన. అందుకు అప్సరస్సు ఉన్నది. అప్సరస దేవయోనులు, కానీ దేవతలకు సంతానం ఉండదు. ఇది పార్వతీదేవి యొక్క శాపం. అది అప్సరసలు వాళ్ళకి సంతానం ఉండదు. అందుకే ఒక అప్సరస వానర కాంతగా పుట్టింది, పుట్టి సంతానంగా పొందుతున్నది ఇక్కడ. అంటే ఒక దివ్యత్వం వానర కాంతగా ఆవిర్భవించింది. అందుకే పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస ఒకానొక ముని శాపము చేత ఆమె కుంజరుడు అనేవానికి వానరకాంతగా పుట్టింది. అప్పుడు ఆ శాపమిచ్చి ఋషిక మాట అంటాడు, వానరకాంతగా పుట్టినప్పటికీ నీకు కామరూప గ్రహణ శక్తి ఉంటుంది, మహా సౌందర్యవతిగా ఉంటావు అన్నాడు. ఇక్కడ ఏ రూపమైనా స్వీకరించగలవు, గొప్ప సౌందర్యవతిగా ఉంటావు అని ఆయన శాపమిచ్చినా మళ్ళీ ఒక వరంగా ఈ మాటను కూడా తెలియజేశాడు. అంటే ఒక విధంగా ప్రణాళిక రచింపబడుతుంది. రుద్ర తేజస్సుని గర్భంలో ధరించగలిగినటువంటి ఒక శక్తి దేవయోని అనేటువంటి అప్సరకాంతగా ఉంటుంది కనుక అప్సరసులు గర్భాన్ని ధరించలేరు కనుక ఆమె వానరకాంతగా వచ్చినది. ఆ వచ్చినటువంటి ఆమె మళ్ళీ తపస్సు చేసింది. అంటే మళ్ళీ తపస్సు కూడా అవసరం మహా తేజస్సు కావాలంటే. ఇక్కడ మీరు గమనించవలసిన మరొక రహస్యం ఏంటంటే, అనేక మంది వానర వీరులు దేవతలి వాళ్ళు, వాళ్ళని కన్న వానరకాంతలు కూడా దివ్యత్వం కలిగినటువంటి వారే, ఇందులో సందేహం లేదు. కానీ వాలిని కనడానికి కానీ సుగ్రీవుని కనడానికి కానీ మైందుడు ద్వివిధుడు ఇలాంటి దేవతాంశ గల వానర వీరులు కనడానికి కానీ వాళ్ళ అమ్మలు తపస్సు చేయలేదు. హనుమంతుని కనడానికి మాత్రం అంజనాదేవి తపస్సు చేసింది. అంటే హనుమంతుడు అందరిలో ఒకడు కాడు, ఈయన ప్రత్యేకతది. ఇది ఆలోచించవలసిన అవసరం అండి ఇక్కడ.